ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మం. ప్రశ్న నెంబర్ 3. హిందూ ధర్మం యొక్క మూల గ్రంథాలేవి? వాటిల్లోని విషయాన్ని గురించి సంక్షిప్తంగా వివరించుతారా? వేదాలే హిందూ ధర్మం యొక్క మూల గ్రంథాలు. వీటిని శృతి, దర్శించబడినది, ఆగమము, పరంపరాగతమైనది, నిగమము, జీవితంపై పరిపూర్ణ అవగాహన కల్పించేదని కూడా పిలుస్తారు. వేదం అంటే జ్ఞానం అని అర్థం. ధ్యానమగ్నులైన ఋషులకు భగవంతుని అనుగ్రహం చేత ఈ వేదాలు గోచరించాయి. ఇందుకనే ఇవి అపౌరుషేయాలు, అంటే ఇవి ఏ ఒక్క ప్రత్యేకమైన వ్యక్తి చేత రచించబడినవి కావు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని వేదాలు 4. ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన గ్రంథం ఋగ్వేదం. ఇది కనిష్టపక్షంగా సుమారు 8,000 ఏండ్ల క్రితం నుండి ఉన్నదని లోకమాన్య బాలగంగాధర తిలక్ మొదలైన పండితులు ఖగోళ శాస్త్ర సహాయంతో ఇతమిస్తంగా నిర్ణయించారు. ఋగ్వేదం ముఖ్యంగా ప్రార్థనా మంత్రాలన్నింటినీ కూర్చిన సంకలనం. యజ్ఞయాగాదులకు సంబంధించిన మంత్రాలు కలిగి ఉన్నదే యజుర్వేదం. ఋగ్వేదంలోని కొన్ని మంత్రాలను సేకరించి వాటిని సంగీతబద్ధంగా, లయబద్ధంగా చేసి యజ్ఞయాగాదుల్లో ఏ సందర్భాల్లో ఎలా గానం చేయాలో వివరించేదే సామవేదంలోని ప్రధాన అంశం. మనిషి సాధారణంగా అనుసరించవలసిన నైతిక నియమాలు, మంత్రతంత్రాలు, ఆరోగ్యపరమైన కొన్ని సూత్రాలు, ప్రాపంచిక విజ్ఞానాలతో కూడి ఉన్నది అథర్వవేదం. ప్రతి ఒక్క వేదాన్ని 1 మంత్రము లేదా సంహిత, 2 బ్రాహ్మణము, 3 ఆరణ్యకము, 4 ఉపనిషత్తులు అనే 4 భాగాలుగా విభజించవచ్చు. సంహిత అనేది ప్రార్థనా మంత్రాల సంకలనం. యజ్ఞయాగాదులు చేసే విధానాల గురించి వివరించేది బ్రాహ్మణము. దీనికి బ్రాహ్మణ కులానికి ఏమాత్రమూ సంబంధం లేదు. యాగక్రియలను ఆధారంగా చేసుకొని వికసితమైన ఉపాసనా విధానాల గురించి వివరించేదే ఆరణ్యకము. సృష్టి రహస్యాన్ని, మూల సత్యాన్ని, మనిషి నిజస్వరూపాన్ని, జీవిత లక్ష్యాన్ని చేరుకునే మార్గాన్ని వివరించేవే ఉపనిషత్తులు. ధన్యవాదాలు.